ఇప్పుడు స్కూల్ కంటే మచ్ మోర్ ముందే కిడ్లో సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కిడ్ జనరల్గా ప్లే స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఒక 2.5 ఏజ్కి వెళ్తారనమాట. సో కానీ ఆటిజం అనేది మనం యాజ్ ఎర్లీ యాజ్ 18 monthsకే మనం ఐడెంటిఫై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు ఇంతకంటే ముందు కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి 3 months నుంచే కిడ్ మనల్ని చూసి నవ్వడం మొదలు పెడతాడు. 6 నెలలు వచ్చేసరికి మన దగ్గరికి రావడం మొదలు పెడతాడు. 9 నెలలు వచ్చేసరికి మనతో నాన్ వెర్బల్గా ఇంటరాక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. బై 1 year ఫస్ట్ వర్డ్ చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది కిడ్కి. సో ఎట్లా అయితే వ్యాక్సినేషన్స్ మనం టైం లైన్గా పెట్టుకొని చూసుకుంటున్నామో ఈ రోజుల్లో ఉన్న పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవి చెక్ పాయింట్స్ పెట్టుకొని దే హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇవి నా కిడ్లో లేవు అన్నప్పుడు వన్స్ వెళ్ళి చెక్ చేసుకొని రావాలి. సో 1 year 1.5 yearకి మనం ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ టు ద స్కూల్. డెఫినెట్లీ స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్కి టీచర్స్కి చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గానే ఉంది. కొంతమంది స్కూల్స్ అవేర్ అవుతున్నారు, దే ఆర్ సపోర్టింగ్. బట్ ఇక్కడ కూడా ఏంటంటే కామన్గా ఆటిజం అనే అనంగానే వాడికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఇది మెంటల్ రిటార్డేషన్ కాదు, బుద్ధిమాన్యత కాదు, ఈ కిడ్ సపరేట్ అనేది చేయకూడదు. దే హ్యావ్ దేర్ ఓన్ ఎబిలిటీస్, దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఓన్లీ సోషలైజేషన్ అండ్ కమ్యూనికేషన్. దానికి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది అవేర్నెస్ రావాలి. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఇలాంటి పాడ్కాస్ట్లు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, పేరెంట్స్లో అవేర్నెస్ పెరగాలి. అండ్ దట్ షుడ్ రిజల్ట్ ఇన్ ఎ ప్రాపర్ గుడ్ చిల్డ్రన్ నర్చర్.